హలో ఫ్రెండ్స్, గుండె నిండా కుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 28th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. బాలు మీనా మళ్ళీ పెళ్లి చేసుకొని ఇంటికి వస్తారనమాట. అండ్ అలాగే రోహిణిని ఏమో వాళ్ళ అత్తగారు మీ పుట్టింటి నుంచి బంగారం తీసుకురావాలమ్మా అని కండిషన్ పెడతారనమాట. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇది. ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట. రోహిణికి వర్ధన్ అనే అతను బెదిరిస్తూ ఉంటాడు కదా, అతను డబ్బుల గురించి రోహిణి నన్ను మర్చిపోయావా కళ్యాణి అని వాయిస్ మెసేజ్ పెడతాడనమాట. అదే రోహిణి వింటున్నప్పుడే అప్పుడే ప్రభావతి లోపలికి వచ్చి ఏంటమ్మా అని అడుగుతుంది. అదేం లేదు అత్తయ్య గారు, మలేషియా మావయ్య గారి భార్య గురించి అని కవర్ చేస్తుందనమాట రోహిణి. ఆ తర్వాత ఇద్దరు మీనాకి పాలు తెచ్చిన బంగారం గురించి మాట్లాడుకుంటారనమాట. 3 గ్రాముల బంగారం తెచ్చి కిలో బంగారం తెచ్చినట్లు మీనా ఫీల్ అవుతుందని ప్రభావతి అంటుంది. మీ ఫీల్ అయ్యేంత బంగారం ఏం తీసుకొచ్చాడు, పుస్తలే కదా, ఇన్ని రోజులు ఏమీ లేనట్లే ఉన్నారు, ఇంత సడన్గా ఎలా తీసుకొచ్చారు, అయినా మీనా షాప్ పెట్టిందనే కదా, కానీ ఎప్పుడు చూసినా కస్టమర్స్ చాలామందే ఉంటున్నారు, ఆ పూల మీద సంపాదించిన డబ్బే ఇచ్చి ఉంటుందని రోహిణి అంటుంది. బాలు పరువు నిలబెట్టాలని మనోజ్ కంటే గొప్పవాడు అనుకోవాలని ఇలా చేసి ఉంటుందని మీనా నిరూపిస్తుంది అనమాట రోహిణి. అంతే అయి ఉంటుందిలే, పూలకొట్టు పెట్టిందన్న మాటే కానీ ఇంట్లోకి ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు, వాళ్ళ సంగతి వదిలే, ఏం లేనిది బంగారం వేసుకొని అంత పొగరు చూపిస్తుంటే నీకు అన్ని నగలుండి కూడా అసలు వేసుకోవేంటమ్మా, ఈ నగలన్నీ తీసుకొని వేసుకొని ప్రభావతి అంటుంది. దాంతో రోహిణి షాక్ అయిపోతుంది అనమాట. లేని నగలు ఎక్కడి నుంచి వేసుకునేది, మీనా గురించి చెప్పి అనవసరంగా నేను ఇరుక్కున్నాను, నగల మేటర్ తీయకుండా ఉండాల్సిందని మనసులో రోహిణి అనుకుంటుంది అనమాట. అసలు నాకు నగలు వేసుకోవడం నాకే ఉన్నాయని పొగరు చూపించడం ఆర్పాటాలకు పోవడం ఇష్టం ఉండదు ఆంటీ అని రోహిణి చెప్తుంది. దాంతో ప్రభావతి మురిసిపోతుంది. ఎంత గొప్పదాని అమ్మ, ఎన్నో నగలుండి కూడా పొగరు చూపించట్లేదు, ఏం లేని మీనా మాత్రం ఎగిరెగిరి పడుతుందని ప్రభావతి అంటుంది. ఇక తర్వాత బాలుని ఒక చోట తీసుకెళ్లాలని చెప్పాను కదా, పదండి అని మీనా అడిగితారు. కారులో వెళ్తుంటే ఎక్కడికెక్కడని అడిగి చెప్పాను పదండి అని మీనా అంటుంది అనమాట. ఎక్కడికి అని బాలు ఉడితే వెళ్తే తెలుస్తుంది కదా అని చెప్తుంది. మీనా తర్వాత బాలుని గుడికి తీసుకెళ్తుంది అనమాట. మీనా ఇక్కడికి ఎందుకు అని బాలు బస్సులో వేస్తుంటే ఏం అడగండి చెప్పింది చేయమంటుంది మీనా. గుళ్ళోకి వెళ్ళాక అక్కడ మీనా వాళ్ళ అమ్మ, చెల్లి, తమ్ముడు ఉంటారు. వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తున్నారు, నాతో ఏమైనా ప్లాన్ చేశారా, ఎవరిదైనా పెళ్లి చేయించాలని బాలు అంటాడు. దానికి అవును, మన పెళ్ళే మళ్ళీ చేయించాలని మీనా అంటుంది. బాలు అర్థం కానట్లు చూస్తాడు. ముందైతే రెడీ అయ్యి రండి అని చెప్పి ఒక డ్రెస్ ఇస్తుంది అనమాట. అయోమయంగానే బాలు వెళ్ళి పంచి కట్టుకొని వస్తాడు. ఇక్కడ చెప్పు మళ్ళీ అంటే వాళ్ళ తమ్ముడు చేత ఆ అబ్బాయి కాళ్ళు కూడా కడిగిస్తారు అనమాట. కడిగి తీ బావతి ఏంటి అంటే డబ్బులు తీ, ఎవరే నేను నా మీద ప్రేమతో కడిగావు అనుకున్నావు, డబ్బుల కోసం కడిగావా అంటాడు అనమాట. తర్వాత మీ నచ్చిన డ్రెస్ వేసుకొని వస్తాడు కదా, ఇప్పుడు చెప్పు మన పెళ్ళి ఏంటని బాలు అడుగుతాడు. మొదటిసారి మనం పెళ్లి చేసుకునేటప్పుడు మీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు జీవితాంతం కలిసి బతకాలని కోరిక బలపడింది, ఇప్పుడు వేయండి 3 ముళ్ళు, తల వంచి తాళి కట్టించుకుంటాను అని మీనా చెప్తుంది అనమాట. దానికి బాలు సంతోషపడి ఒప్పుకుంటాడు. ఇంకా బాలు మీనాలను పెళ్ళికొడుకు పెళ్లి కూతురులో రెడీ చేస్తారనమాట. తలకు బాస్కాలు కడతారు. పెళ్లి పెట్టెలపై కూర్చొని బాలు మీనా మళ్ళీ పెళ్లి చేసుకుంటారనమాట. మీనాకు బాలు తాళి కడతాడు. పార్వతితో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా అక్షంతలు వేసి బాలు మీనాలను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత అగ్నిగుండం చుట్టూ బాలు మీనా 7 అడుగులు వేస్తారనమాట. మీనాకు అరుంధతి నక్షత్రం అంటూ ఆకాశంలో చూపిస్తాడు బాలు. ఈ సీన్ అంతా చూపిస్తాడు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మీనాను మళ్ళీ పెళ్లి చేసుకున్న బాలు అలాగే ఇంటికి వెళ్తారనమాట. అది చూసి ప్రభావతి వాళ్ళు షాక్ అవుతారు. మళ్ళీ పెళ్ళి ఏంట్రా అని ప్రభావతి అంటుంది. దాంతో సత్యంకి ఇలాగే వెళ్తే మా అమ్మ బాధపడుతుంది కానీ బాస్కాలు తీసి వెళ్దాం అంటాడు అనమాట. ఇంకా లోపలికి వెళ్ళంగానే అయ్యో నా తల తిరుగుతుంది, ఇదేంటి అని గట్టిగా అరుస్తుంది అనమాట ప్రభావతి. దాంతో సత్యం గారికి జరిగిందంతా చెప్తుంది మీనా. మొదటిసారి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాం, కొత్త పెళ్లి జంటగా మమ్మల్ని ఆశీర్వదించమని మీనా అడుగుతుంది అనమాట. దానికి సత్యం గారు చాలా సంతోషిస్తారు. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ప్రభావతి అమ్మ నా తల తిరుగుతుంది, ఇదేంటి నా భార్యను మళ్ళీ ఏంట్రా ఇదంతా, నా భార్యను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, నీ భార్యను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని ప్రభావతి టెన్షన్ పడుతుంది అనమాట. ఆ తర్వాత అమ్మ శృతి ఎర్రనీళ్ళు తీసుకొచ్చి దిష్టి తీయమ్మ అని సత్యం గారు అంటారు అనమాట. ఎర్రనీళ్ళు కావాలంటే అందులో కారం కలుపుతారా మావయ్య గారు అంటే, కాదమ్మా మంచి క్వశ్చన్ అడిగేవాళ్ళు కానీ నువ్వు వద్దులే కానీ అమ్మ రోహిణి ఎర్రనీళ్ళు వద్దులే కానీ హారతి తీసుకొచ్చి హారతి ఇవ్వమ్మా అని చెప్తాడనమాట. సరే మావయ్య గారు అని చెప్పి రోహిణి వెళ్ళి హారతి తీసుకొచ్చి వాళ్ళిద్దరికి హారతి ఇచ్చి బొట్టు పెట్టి లోపలికి కుడికాలు పెట్టి రండి అని చెప్పి తీసుకొస్తుంది అనమాట. అలా తీసుకొస్తున్నప్పుడు రవి ఆగమంటాడు. ఏంట్రా అంటే పేర్లు చెప్పి రండి అంటే అప్పట్లో సరిగా చెప్పినట్లేరు. సత్యం గారు అంటారు ఇప్పుడు చెప్పండి అంటే మా ఆయన బాలు, మా ఆవిడ మీ నాన్న ఇద్దరు చెప్పి వస్తారనమాట లోపలికి. ఇంకా అలా వస్తున్నప్పుడు ప్రభావతి అయితే టెన్షన్ పడుతున్నాడు. శృతి ఏమో మనల్ని ఇప్పుడు ఇలా ఎవరు అడగలేరు కదా అని శృతి బాధపడుతున్నాడు. ప్రభావతి అంటుంది ఇప్పుడు ఏంటమ్మా నువ్వు కూడా మళ్ళీ పెళ్లి చేసుకునే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా ఏంటది అంటుంది అనమాట. లేదు అని చెప్పి నవ్వుకుంటారు. ఇంకా తర్వాత మీనా బాలు లోపలికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత అత్తయ్య మావయ్య కాళ్ళకి నమస్కారం చేద్దాం పదండి అని చెప్పి తీసుకెళ్తుంది అనమాట మీనా. అప్పుడు
నాన్న పక్కన నిలబడి అమ్మ పక్కన నిలబడి అంటే ఏంట్రా వదలరా అని చిరాకు పడుతుంది అనమాట. ఇద్దరికి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకుంటారనమాట. ఇంకా ఆ తర్వాత ఇంక వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మంచి పని చేసావులే, అప్పుడు సరిగా లేదు, ఇప్పుడైనా మంచిగా చేసావులే అని చెప్పి సత్యం గారు మెచ్చుకుంటారనమాట. మీరిద్దరూ ఇలాగే పిల్లబాబులతో సంతోషంగా ఉండాలని చెప్పి దీవిస్తారనమాట ఆయన. ఇంకా అది అయిపోయిన తర్వాత సీరియల్ అయిపోయింది. కమింగ్ అప్లో మళ్ళీ శోభనం జరిపిస్తారనమాట. ఆ శోభనం హైలైట్స్ అయితే నడుస్తూ ఉంటాయి. ఇంక ఈరోజు ఎపిసోడ్లో జరిగింది ఇది. ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.